దావీదు రాజు ఇలా ప్రార్థించాడు, ప్రభువా, ఎండిన నేల వలె నీ కొరకు దప్పిక గొనియున్నాను. ఈరోజు మన గ్రామ రైతుల హృదయాలు కూడా అలాగే వర్షం కోసం తపించుచున్నది. పంటలకు వర్షం కోసం ఎదురు చూస్తూ హృదయం నిండా ప్రార్థన భావంతో ఊరేగింపుగా నడుస్తున్నారు. పరలోకపు దయ కోసం, సమృద్ధిగా వర్షం కోసం మొరపెడుతున్నారు. నీ దయ వల్ల మేం మళ్ళీ పచ్చదనం చూడాలి, పంటలు వర్ధిల్లాలి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను మన్నించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల వెంట పిలువబడిన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమటువంటి దేవుని సహోదరి సహోదరులారా, సెయింట్ జోసెఫ్ చర్చ్ జాడి జమాల్పూర్ ఈ విచారణలో ఈ రోజు నుండి 9 రోజుల వరకు మేము మరియ తల్లి యొక్క తేరు ప్రదక్షిణని చేయబోతున్నాం. ఈరోజు 5 గంటలకి. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఇక్కడ చాలా సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ఆచారం. ఎప్పుడైతే తగిన సమయంలో వర్షం పడకుండా ఉన్నట్లయితే ఈ తేరు తిప్పడం ద్వారా కంపల్సరీగా వర్షం పడుతుందని ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క గట్టి నమ్మకం. కావున ఈ రోజున 5 గంటల నుంచి మేము ప్రారంభిస్తున్నాము. వీలైన వారందరూ కూడా ఈ యొక్క తేరు ప్రదక్షిణలో పాలు పంచుకొని ఈ 9 రోజులు మంచి వర్షాలు, మంచి పంటలు ఈ సంవత్సరం పండాలని, దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడాలని, ఇంకా ఏ ప్రాంతంలో వర్షం పడకుండా రైతులు ఎదురు చూస్తున్నారు ఆ ప్రాంతం అంతటా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా వర్షాలు పడి పంటలు పండే విధంగా మనము ప్రార్థించుకుందాం. మరి తల్లి మనకెప్పుడు తోడుగా ఉంటుంది కాక. ఆమేన్.